హలో! వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ మ్యాజిక్ కిచెన్. సమ్మర్ వచ్చేసిందంటే ఖచ్చితంగా మన ఇంట్లో తయారు చేసుకునే పప్పు మామిడికాయ పప్పు. ఇది ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరేమో. ఈజీగా మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. నా స్టైల్లో మామిడికాయ పప్పు చేసి చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? మామిడికాయ పప్పును తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1.5 టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 1.5 కప్పు కందిపప్పుతో 3 to 4 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు. ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం, ఒక టొమాటో, ముక్కలుగా తరిగిన ఒక స్మాల్ సైజ్ ఆనియన్, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, మీకు పప్పు కారంగా కావాలి అనుకుంటే 4 పచ్చిమిర్చి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 కప్పు పెద్దగా కట్ చేసుకున్న మామిడికాయ పుల్లగా లేకుంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ చాలా పుల్లగా ఉంది, అందుకే నేను చింతపండు వేయడం లేదు. తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 2 గ్లాసులు నీరు పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 4 నుంచి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే పప్పు బాగా ఉడికిపోయింది. ఒకసారి లైట్గా కలుపుకొని పప్పులో ఉన్న వాటర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు కవ్వంతో మెత్తగా చేసుకోవాలి. స్పూన్తో కలిపేదానికంటే పప్పు కవ్వంతో కలిపితే అందులో వేసుకున్నవన్నీ కూడా స్మాష్ అయ్యి పప్పు టేస్ట్ని పెంచుతాయి. ఇప్పుడు మనకు పప్పు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంతవరకు ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు ఎప్పుడు కూడా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ వాటర్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. తాలింపు పెట్టుకోవడానికి తాలింపు గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని హాఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, లాస్ట్లో కరివేపాకు వేసుకొని పప్పులో వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. అన్నం మామిడికాయ పప్పుతో కలుపుకొని ఉప్పు మిరపకాయలు, వడియాలు, అప్పడాలతో తింటే చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పు ఇలా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.